దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ పదం చెప్పుకోవడానికి కొంత గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పోరాటం దశాబ్దాల పోరాటం. ఎంతోమంది బుద్ధిజీవుల స్వచ్ఛమైన ఆలోచన నుంచి పుట్టినటువంటి ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేక వీరుల త్యాగాలతోటి, రక్త తర్పణాలతోటి, ఆందోళనతోటి, విధ్వంసాలతోటి చివరికి ఎంతోమంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో అనేకమైనటువంటి అపోహల మధ్య అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలనే రాదు, పరిపాలన చేత కాదు, అసలు వాళ్ళకి ఎట్టుంటుందో తెలియదు, మేమే పరిపాలన నేర్పియాలి అనేటువంటి రీతిలో గతంలో అవమానకరంగా ఈ ప్రాంతాన్ని వెకిలిగా మాట్లాడారు. కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని శతాబ్దాల క్రితమే ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశంగా, ప్రత్యేక సంస్థానంగా ఇక్కడ అన్ని వనరులతో కూడినటువంటి సంపద ఉన్నది, స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి సంస్థ ఇది. సో కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్ర పరంపరలో ముందుగా మనమందరం కూడా తెలంగాణ ప్రజలారా ఒకసారి జయహో జయశంకర్ సార్, తెలంగాణ జాతిపిత జయహో జయశంకర్ సార్ నీకు నివాళులర్పిస్తూ ఉంది. క్యూ న్యూస్ శిరస్సు వంచి నివాళులర్పిస్తూ ఉంది. నీ త్యాగం, ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆ తర్వాత దొడ్డి కొమరయ్య, ఆ తర్వాత ఐలమ్మ, ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైనటువంటి జీవితాలన్నిటికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తుంది క్యూ న్యూస్. ప్రజలారా మీరు కూడా ఇవాళ జయశంకర్ సార్, ఎక్కడైనా జయశంకర్ సార్ బొమ్మనే ఉండాలా, ఇవాళ నివాళులు అర్పించాలంటే అమరవీరుల స్తూపం ఉండాలా, లేదంటే దాని పక్కపొంటి జయశంకర్ సార్ బొమ్మ ఉండాలా, ఆ రకంగా మనం వాళ్ళని గౌరవించుకోవాలా. సో మరి త్యాగాలన్నీ మనవి, త్యాగాలన్నీ నిమ్న జాతులవి, త్యాగాలన్నీ సిరిపురం యాదయ్య, పోలీస్ కిష్టన్న, శ్రీకాంతాచారి ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 1200 శరీరాలు మలిదశ ఉద్యమంలో కాలి బూడిదైపోయినాయి. మరి దేనికోసం కాలిపోయినాయి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గద్దె మీదకి ఎక్కించడం కోసం కాలిపోయినాయా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం చనిపోయిరా? కాదే. ఒకవేళ వీళ్ళ కోసమే అయితే ఆ రోజు వాళ్ళు చావకపోతుండే అసలే. ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రం, వచ్చే తెలంగాణ రాష్ట్రం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించి, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు సంబంధించి వాళ్ళ బతుకులు మారుతాయని తెచ్చుకున్నాం. కానీ ఈ 11 సంవత్సరాల పసి వయసున్న తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టి కోలుకోలేని దెబ్బగొట్టిరి పాలకులు. ఎస్, 100% ఈ అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మెజారిటీ ప్రజలపైన లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టి ఇవాళ వాళ్ళ దివాన్లలో కూర్చొని నవ్వుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమై పుట్టినటువంటి రాష్ట్రం. ఒక ఊర్లో బాగా బతికినోళ్ళు చెడిపోతే ఎట్లుంటుంది? తెలంగాణ రాష్ట్రం పరిస్థితి గాడికి తెచ్చిరు వీళ్ళందరూ కలిసి. వీళ్ళు కరగనాకడానికే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ పెద్ద కులపోలు కరగనాకడానికి వచ్చింది. అట్లే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మన ప్రభుత్వాల కోసం, మన పిల్లల కోసం, మన జాతుల కోసం మన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చాలు. బీసీల గురించి కవితనే కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది, ఎస్సీ ఎస్టీల గురించి వాళ్ళే కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. కనీసం కన్నీళ్లు గారుస్తేందుకు కూడా మనకు అవకాశం లేదే. మా కన్నీళ్లు మేము కూడా, మన కన్నీళ్లు మనం గారడం కూడా అవకాశం లేదు. అందరికీ వాళ్ళే ప్రతినిధులు. ఏ నహి చెలేగా, ఇది నడవదు. ఈ తెలంగాణ బీసీల తెలంగాణ. ఇది 160% ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల తెలంగాణ కావాలి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీ పేద వర్గాలను పైకి తీసుకొచ్చే తెలంగాణ కావాలి. మీ బొక్కసాలు నింపుకోవడానికి కాదు.
ఆయన కాళేశ్వరం బట్టి దూపకు దాగిపోయిండు. ఇక దాని చుట్టూ వార్తాపత్రికలు వార్తలు వేయడం, ఎన్నడన్నా ఎందుకోసం వచ్చిందా ఈ తెలంగాణ అని ఒక్క పత్రిక హెడ్లైన్ పెట్టి రాసిందా? ఎవరి త్యాగంతో వచ్చింది ఈ తెలంగాణ? ఇవాళ చాలా విచిత్రమైనటువంటి విషయం, తెలంగాణ రాష్ట్రం ఏదో వీళ్ళు సాధించినట్టుగా వీళ్ళు జెండాలు ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఆంధ్రలో సంఖ్యలు ఉన్న వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు సాధించినట్టుగా వీళ్ళే చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముంగట జరిగిన ఉద్యమం, మన కళ్ళ ముంగట చనిపోయిన పిల్లలు, మన కళ్ళ ముంగట జరిగిన ఆశయ సాధన ఇలా ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. 2028లో జయశంకర్ సార్ కలలను నిజం చేస్తూ బీసీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమాన్ని కోరుతూ పతాకావిష్కరణ చేయాలి, చేసి తీరుతుంది కూడా. ఇది మా బీసీల లక్ష్యం. పిడికేడు ఓట్లు లేని వాళ్ళు మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, మీరేంది చేసేది లొట్టపీసు. ఇది మా తెలంగాణ, మా రక్తం ఏరులై పారితే వచ్చినటువంటి తెలంగాణ. కాబట్టి ఇక చాలు మీ పరిపాలనలు. ఈ ఏడాది 2 ఏళ్ళు మీకు ఏదో ఇచ్చినాం కదా, అది దలగబెట్టుకోండి ఈసారి చాలు. వచ్చేది బీసీ ప్రభుత్వమే, బీసీల చేత బీసీలే పరిపాలన చేసుకుంటారు. జై తెలంగాణ. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.